మెనోపాజ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఫస్ట్ దాని నుంచే స్టార్ట్ చేద్దాం. మెనోపాజ్ ప్రాక్టీషనర్ ఏంటండి? అంటే మెనోపాజ్ సొసైటీ యూజువల్గా ఆడవాళ్ళకి ఇప్పుడు 6 to 60 years ఎప్పుడే పీరియడ్స్ ఆగిపోతాయి కదా, పీరియడ్స్ ఆగిపోతే ఇంకా అయిపోయింది అంత లైట్ అని అనుకుంటారు. కాకపోతే ఆగట్లేదు, 60 కాదు అసలు, అదేంటి అసలు లైఫ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఆఫ్టర్ మెనోపాజ్. ఓకే, మెనోపాజ్ తర్వాత యూజువల్గా నెగ్లిజెన్స్, అంటే అయిపోయినాయి కదా పీరియడ్స్ అయిపోయినాయి కదా అని చెప్పి పర్సనల్ హెల్త్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. అవును చూసాను కదండి అది. సో యాక్చువల్గా అదే, సో దాని మూలాన అది నెగ్లెక్టెడ్ ఏజ్ గ్రూప్ అయిపోతుంది. దాంట్లో మెనోపాజ్లో వచ్చే డిసీజెస్ ఇన్ని ఉన్నాయి. ఓకే, దానిలో వచ్చే డిసీజెస్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ వాళ్ళు బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, మోస్ట్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అయితే అవ్వనివ్వండి, వెజనల్ డ్రైనెస్ అవ్వనివ్వండి, మూడ్ స్వింగ్స్ అవ్వనివ్వండి, హాట్ ఫ్లషెస్ వస్తుంటాయి, సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది, వీక్నెస్ ఉంటుంది, బాడీ అంతా అబ్బా ఇప్పుడు లేచి పని చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఆలోచించండి, మీ అమ్మలోనో ఇంట్లో ఎవరో ఒకరిలో మీరు చూసుంటారు, ఏంటి అమ్మ ఇలాగా ఉంది అని చెప్పి. లేదంటే ఒక్కొక్కసారి అమ్మ తిడుతుంది మనల్ని, ఇట్స్ ఓకే. ప్రీ మెనోపాజ్లో యూజువల్గా దే ఫైట్ అ లాట్ విత్ దేర్ మెంటల్ కండిషన్ అనమాట. యాక్చువల్గా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం బాగా వస్తాయి. అసలు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో మెనోపాజ్ లో షార్ట్ కట్ లో చెప్పాలంటే దీపావళి ఆడుకుంటాయి చక్కగా హార్మోన్స్ లోపల. ఒకసారి చిచ్చుబుడ్డి, ఒకసారి బాబు. సో అదనమాట సంగతి. అందుకని సో వీ హ్యావ్ అ సొసైటీ కాల్డ్ మెనోపాజ్ సొసైటీ. మెనోపాజ్ సొసైటీ, యా, ఒక సొసైటీ ఉంది, అందులో నేను మెంబరు. అందులో మెనోపాజ్ వాళ్ళ గురించి నేను ప్రాక్టీస్ చేయడానికి దెర్ ఈస్ అన్ ఎగ్జామ్. మేము ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయితే మనకి CIMP అని చెప్పి ఒక చిన్న డిగ్రీ ఇస్తారు. అదేంటంటే కేవలం ఇప్పుడు మెనోపాజ్లో వచ్చే వాళ్ళలో థైరాయిడ్ ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాళ్ళలో మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ఏంటేంటి ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఎక్స్టెన్సివ్గా వీ స్టడీ అబౌట్ మెనోపాజ్ అండ్ వీ ట్రీట్ దెమ్. ఇప్పుడు మీ సుమిత్ర ఉమెన్స్ క్లినిక్లో ఈ మెనోపాజ్ ప్రాక్టీషనర్గా మీరు చేస్తూ వాళ్ళని కూడా ట్రీట్ చేస్తున్నారా? ఆర్ విమెన్ బికమింగ్ అవేర్ అండ్ కమింగ్ అని అడుగుతున్నాను నేను. ఉమెన్ బికమింగ్ అవేర్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా అంతే. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మేడం నాకు మెనోపాజ్ వచ్చింది, నాకు మెంటల్ స్ట్రెస్ అని అంత లేదు. యాక్చువల్గా మెనోపాజ్ టైంలో యూజువల్గా ఉమెన్ ఎలా ఉంటారు, పిల్లలేమో ఐదర్ పిల్లోడో వాళ్ళు ఇంజనీరింగో లేదంటే ఇంటర్ ఆ టైంలో అక్కడ ఉండడము, హస్బెండ్ అదేంటి వర్క్ చేస్తూ ఉండడము, అది శాండ్విచ్ జనరేషన్ అంట, శాండ్విచ్ పీరియడ్ అది యాక్చువల్గా వాళ్ళకి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కనుక వాళ్ళకి అది కెరీర్లో ఒక పీక్ పాయింట్. ఎందుకంటే అప్పటికి ఒక 10 years 15 years వర్క్ చేసి ఉంటారు, ఒక పీక్ పాయింట్ రావటం. ఇవన్నీ మేనేజ్ చేయలేక పాపం దే స్ట్రగుల్ ఎ లాట్. కాకపోతే వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది, వీటన్నిటికీ సెషన్స్ ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు సతమతం అయిపోవడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వనివ్వండి, వీటిలో ఏంటంటే ఇఫ్ వీ ఎడ్యుకేట్ యంగర్ జనరేషన్, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు కదా, అమ్మ ఇట్ ఈస్ ఓకే అంటే వాళ్ళకి పెద్దగా మనం మెడిసిన్ ఏమి ఇవ్వక్కర్లేదు. కోపడుతుంది అంటే తిరిగి అరవకుండా అంతా వినేసి అమ్మ ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్, కొంచెం రెస్ట్ తీసుకో, ఈ ఒక్క మాట చెప్తే నిజంగా చెప్తున్నా అంటే ఆడవాళ్ళం కదా అల్ప సంతోషం మనం, రైట్? సో ఆ ఒక్క అమ్మ బాబోయ్ నా కొడుకు కూతురు నన్ను ఎంత అర్థం చేసేసుకున్నారని షీల్ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. మీ ఇచ్చే మెడిసిన్స్ 10%, ఇంట్లో నుంచి వచ్చే సపోర్ట్ ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్. దాని ఇక్కడ నాకు క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ఒక 2021 22లో పిల్లలు పుట్టేసి 38 39కి వచ్చినప్పుడు వాళ్ళు చేతికి అందొచ్చే సినారియో. వాట్ అబౌట్ ఉమెన్, అంటే వాళ్ళకై వాళ్ళు డిసిజన్ తీసుకొని చేసుకున్నా ఆర్ ఎల్స్ చైల్డ్ బర్త్ లేట్గా అయిన 30sలో బేబీస్ని కన్నా విమెన్కి కూడా 38 39లో ప్రీ మెనోపాజ్ ఈ లక్షణాలు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, ద చైల్డ్ ఇస్ 8 or 9 years and the generation is too fast today. Every child has behaviors, almost all. అది అబ్నార్మల్సీ ఇస్ ద న్యూ నార్మల్సీ ఇప్పుడు. 100% ఐ అగ్రీ. థ్యాంక్ యూ. సో అలా 8-9 years ఉన్న చైల్డ్ వాళ్ళని అర్థం చేసుకోమని ఎక్స్పెక్ట్ చేయలేం.
వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకునే ఓపిక ఆడవాళ్ళకు ఉండదు. అవును. ఈలోగా హస్బెండ్ కి మీరు చెప్పినట్టు కెరియర్ పీక్, ఇప్పుడు స్కూల్ ఫీజులు అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు ఫైనాన్షియల్ స్ట్రెస్ లైక్ ఇట్స్ లైక్ హెల్. దానికి తోడు సొసైటియల్ ప్రెషర్, పక్కన వాళ్ళకి బ్రాండ్ ఉంది నా దగ్గర లేదు, అది ఉంది లేదు లేదు లేదు. దానికి తోడు థ్యాంక్స్ టు దిస్ సోషల్ మీడియా మంచిగా ఉన్న రీల్సే పోస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. వాడు ఏడికి చచ్చిపోయింది, చచ్చినా ఎవడు పోస్ట్ చేయడు, నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉన్నానో చూడండి ఇంట్లో అని. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో హౌ టు హ్యాండిల్ ఇంకా డిఫికల్ట్ కదా. ఎస్, డెఫినెట్లీ. యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ట్రూలీ స్పీకింగ్, ఎస్, ఇట్ ఈస్ రియల్లీ వెరీ డిఫికల్ట్. అందుకనే చెప్పాను, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. జస్ట్ ఒకవేళ మీకు ఇంట్లో సపోర్ట్ దొరకట్లేదు, ఇట్స్ ఓకే, వీఆర్ దేర్. మెనోపాజ్ ప్రాక్టీస్ నేను ఒక్కదాన్నే కాదు, బోల్డ్ మంది ఉన్నారు. హైదరాబాద్లో అయితే ఇంకా ఎక్కువ మంది. సో దేర్ ఆర్ సొసైటీస్. ఏపీలో ఒక సొసైటీ ఉంది, తెలంగాణలో ఒక సొసైటీ ఉంది, చాలామంది. ఈ మెనోపాజ్ సొసైటీ అనేది మేమేదో మా ఇంట్రెస్ట్ కొలది ఓకే వీ బికేమ్ మెంబర్స్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ. కాకపోతే ఎవ్రీ గైనకాలజిస్ట్ కెన్ డూ దిస్. ఎవ్రీ గైనకాలజిస్ట్ కెన్ డూ దిస్. ఏం లేదు, ఆడవాళ్ళే చేసుకోకపోతే హెల్ప్ ఇంకెవరు చేస్తారు, రైట్? అండ్ ఫ్రమ్ దీస్ మెనోపాజ్ సొసైటీ మేము ఏంటంటే కొంచెం రూరల్ ఏరియాస్లో కానీ, యూజువల్గా ఉమెన్ ఎక్కువ వర్క్ చేసే ఏరియాస్, ఆశా కానీ, అంగన్వాడీ, ఇలా రూరల్ ఏరియాస్ టచ్ చేస్తూ, ఒకవేళ అర్బన్ అయితే కనుక సాఫ్ట్వేర్ కంపెనీస్, వీటన్నిటికీ ఈ సొసైటీ తరఫు నుంచి జస్ట్ అవేర్నెస్ క్యాంప్స్ ఇలా చేయటము, అలా వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్. ఇది ఇంకా చాలా ఇమెచ్యూర్, అంటే దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఎస్, దేర్ హ్యాస్, బట్ ఇది అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. బికాస్ ఏ ఒక్కటి ఈ టైంలో లైక్ విమెన్ కి తనకి తాను అర్థం కాకపోయినా ఇది ఇంటర్లింక్డ్ గా ఉండి ప్రతిదానికి ఎఫెక్ట్ చేస్తాయి. అవును. అండ్ వీ విమెన్ ఎండ్ అప్ టేకింగ్ సచ్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఆఫ్టర్ 10 years. నేను ఎందుకు అలా చేశాను అనుకున్నా, గాన్ ఇస్ గాన్, మళ్ళీ అది వెనక్కి రాదు. సో ఐ థింక్ ఇది అసలు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపిస్తుంది. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఇస్తారా? డెఫినెట్లీ, ఎస్. ఎస్, మెనోపాజ్ ప్రాక్టీషనర్గా సుమిత్ర విమెన్స్ క్లినిక్లో ఆవిడ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఆవిడ పేజ్ చూసి పింక్ చేయండి. షీ హెస్ మేడ్ సమ్ ఇంట్రెస్టింగ్ రీల్స్. అందుకే వీ కాల్డ్ హర్, షీ కేమ్ టు ఆర్ స్టూడియో టుడే ఇది మాట్లాడడానికి. ఓకే, మెనోపాజ్కి ఒక అవేర్నెస్ ఇచ్చారు. ఈ సామాన్లు సరి చేయడం ఏదైతే ఉందో, ఈ ప్లాస్టిక్ సరి అదేమిటండి, అది వాట్ ఇస్ ఇట్? అంటే ఈ టమ్మీ టక్స్ ఇవన్నీనా? టమ్మీ టక్స్, టోన్డ్ బాడీ, ఇస్ ఇట్ దాట్? అంటే యా, కొంచెం ఇప్పుడు కాస్మెటిక్ గైనకాలజీ అనగానే, కాస్మెటిక్ అనగానే లైటనింగ్, బ్రైటనింగ్ ఇవన్నీ ఫేస్ కేనా? నేను 1000 రూపాయలు క్రీమ్ తెచ్చుకుంటా కాస్మెటాలజీ అనగానే. కాదు, దెర్ ఇస్ ఎ లాట్. ఓకే, సో బేసిక్గా సెక్షువల్ హెల్త్ అండ్ సెక్షువల్ వెల్నెస్ అనేది మనకి ఎప్పటి నుంచో, పురాతన కాలం నుంచి వస్తుంది. ఏంటి అంటే మేల్ కెన్ సెలెక్ట్, లైక్ మేల్ కెన్ టెల్ ఐ వాంట్, ఆర్ మేల్ కెన్ యాక్చువల్లీ హీ కెన్ టెల్ లైక్ నాకు ఇప్పుడు ఐ నీడ్ సెక్స్ ఆర్ ఏదైనా కానీ దే కెన్ టెల్. ఉమెన్ చెప్పలేరు. కానీ ఇప్పుడు జనరేషన్ యమా ఫాస్ట్గా ఒక్కొక్కసారి నాకే ఏంటి ఏంటి అడుగుతుంది, అయ్యో బాబోయ్ అని చెప్పి ఒక్క నిమిషం అని చెప్పి నేనే మంచిగా లాగాల్సి వస్తుంది. సో ఏంటంటే 18-19 years పిల్లల దగ్గర నుంచి ఐ కెన్ సీ లైక్ 56 years, 60 years. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారనమాట. షీ ఈజ్ 54-year-old వర్కింగ్ ఉమెన్. ఆ యానివర్సరీ ఏదో వస్తుంది, మేడం ఐ వాంట్ టు గిఫ్ట్ మై వర్జిన్ వెజైనా టు మై హస్బెండ్. నేను ఏంటి మేడం, ఏంటి, నేను అలాగే ఏంటి ఏం చెప్పావు, ఒక్క నిమిషం అండి అని చెప్పి వాటర్ తాగి చెప్పండి. ఇవన్నీ మళ్ళీ మీ మొహం మీద చూపించకూడదు కదా, డాక్టర్లు కదా. ఇక్కడ మనం ఏం జడ్జిమెంటల్ గా లేవు, జడ్జిమెంట్ ఇదే కోరిక అని అడుగుతున్నాం మనం, అంతే. జడ్జ్ చేయకూడదు. కాకపోతే నాకు జీర్ణించుకోవడానికి నాకు టైం పట్టింది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అండి, నాకు అర్థం కాలేదు ఆ క్వశ్చన్. అంటే ఏం లేదు, చెప్పాలనుకుంటుంది, మీకు ఏమర్థమైంది చెప్పండి. డౌన్ ద లైన్ ఏమవుతుందంటే, ఇప్పుడు 56 years అంటే మెనోపాజ్ ఈ ఏజ్ కి వచ్చిన తర్వాత వెజైనా లాక్స్ అయిపోతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత ప్లెజర్, ఇప్పుడు మనం 20s ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నంత సెక్షువల్ ప్లెజర్ మనకు తర్వాత రాదు, ఆబ్వియస్లీ రాదు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్టే ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీ డోంట్ ఎక్స్పీరియన్స్ దాట్ మచ్ ప్లెజర్. ఓకే, కానీ ఇప్పుడు విమెన్ ఆర్ సో మచ్ ఏంటంటే ఈవెన్ దే నీడ్ దట్ పర్టిక్యులర్, దే నీడ్ దట్. హియర్ వీ డోంట్ జడ్జ్ అ ఉమెన్, షీ వాంట్స్ దట్. ఓకే,